ఇదిగోనండి, మేము గేదె పాలు కొనుక్కుంటాము. ఆ గేదె పాలలో కాఫీలు టీలకి వాడేసుకుంటాము, అలాగే పెరుగు కూడా తోడేసుకుంటాము. పై మీగడ ఉంటుంది కదండి, మీగడంతా ఒక డబ్బాలోకి ఎత్తి పెడతాను. ఆ మీగడంతా ఇలాగ వెన్న చేశానమాట. ఇదేమో నెయ్యి కాచుకుంటానండి. ఈ మజ్జిగ ఉందండి, మామూలుగా అయితే చెట్లలో పోసేస్తానండి. ఇవాళండి మజ్జిగలో మిరపకాయలు వేస్తానండి. మజ్జిగలో మిరపకాయల కోసము ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ తీసుకుని ఇదిగోనండి ఇలాగా తరిగి పెట్టుకున్నాను. అలాగే చెంచాడు పసుపు, 2 చెంచాల ఉప్పు. మొదట మజ్జిగ వేసేసుకుందాము. అలాగే పసుపు, ఉప్పు, దీన్ని బాగా కలిపేసేసుకుని పసుపు కలిసేసుకుని మనము తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేద్దాము. మజ్జిగలో మిరపకాయలు వేసేసాను కదండి. ఇవాళ 3వ రోజు అండి. ఇవాళ మజ్జిగలోంచి పిండి ఇలానండి ఒక పళ్ళెలో ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకున్నాను. వేసుకుని ఇవాళ ఎండబెట్టుకుంటానన్నమాట. ఇదిగోనండి, ఇలా మొదటి రోజు మజ్జిగలో మిరపకాయలు ఇలా ఎండేయండి. ఇవాళ మజ్జిగలో వేసేసుకుందాము. ఇలాగేనండి, ఇవాళ వేసేసాను కదా, రేపు ఎల్లుండి కూడా వేసేసుకుని అప్పుడు విడిగా ఆరబెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోనండి, మొత్తం అన్నీ వేసేసాను. ఇది మూత పెట్టేస్తాను. ఇదిగో మనం ఎల్లుండి వేసుకుంటాం అన్నమాట. అలా గిన్నెలోకి అన్ని మజ్జిగలోకి ఇలా ములిగేలా వేసేసానండి. మూత పెట్టేసుకుంటాను. ఇదిగోనండి, మజ్జిగలో మిరపకాయలు బాగా ఎండిపోయాయండి. ఇలా గలగలగలాడుతూ ఉన్నాయండి. ఇదిగో చూడండి, ఇలా ఇలా వేస్తుంటే సౌండ్ వస్తుంది కదా. మనము ఒక డబ్బాలో పెట్టుకుని పప్పులో కానీ సాంబార్లో కానీ వేయించుకుని తినడమేనండి.